హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు వివిధ పోటీ పరీక్షలకు అంటే కానిస్టేబుల్, ఎస్ఐ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే అందజేస్తున్నామండి. సో మరి ఇవన్నీ కూడా అప్డేటెడ్ లేటెస్ట్ వన్గా మనమైతే చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్స్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్ మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాక్టీస్ పేపర్స్ అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఎగ్జామ్ మూమెంట్లో ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని బుక్స్ చదివినా కూడా అది మనకు ఉపయోగపడదు. ఓకేనా. ఎగ్జామ్ ఒక 10-15 డేస్ ఉన్నదనంగా ఏం చేయాలి, మనము తప్పకుండా మ్యాక్సిమం ప్రాక్టీస్ పేపర్స్ పైనే డిపెండ్ అవ్వాలి. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామండి. సో అందరు తప్పకుండా చిన్న లైక్ చేయండి. ఈ వీడియోకి కూడా 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ కూడా లైక్ చేస్తున్నందుకు. సో అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్. 2K లైక్స్ వచ్చాయని అనుకుంటున్నాను దీనికి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. వీడియో కంప్లీట్ అయిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో PDF లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 థీమ్ ఏంటి? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 3 అండి. యోగా ఫర్ హ్యుమానిటీ అనేటువంటి థీమ్తో మరి ఈ సంవత్సరం నిర్వహించడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఏపీ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 30 అండి. ప్రజెంట్ 30 మంది ఉన్నారు. కానీ ఏపీ హైకోర్టులో 37 మెంబర్స్ వరకు అయితే తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇంకా 7 ఖాళీగా ఉన్నాయి అని అర్థము, న్యాయమూర్తుల సంఖ్య. ఓకేనా. ప్రజెంట్ అయితే 30 మెంబర్స్ అయితే ఉన్నారు. ప్రజెంట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరండి? కామెంట్ రూపంలో తెలియచేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఏపీ హైకోర్టు యొక్క ప్రధాన స్థానము అమరావతిలో ఉంది. దాని యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు? ఓకే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా కామెంట్ రూపంలో అడగండి. ఏపీ హైకోర్టు అని పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్. ఉరిశిక్షకి క్షమాభిక్ష అందించే అధికారం ఎవరికి కలదు? ఉరిశిక్ష విధించినటువంటి ఖైదీలు మరి వెంటనే వారికి ఉరిశిక్ష అమలు కాదండి. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ, జిల్లా కోర్ట్స్ కూడా ఉరిశిక్ష విధించే అధికారం ఉంటుంది. ఓకే, అయితే ఉరిశిక్ష పడిన తర్వాత లాస్ట్ చివరి ఛాన్స్గా మరి సో ఎవరైతే నేరస్తులు ఉంటారో వారు ఎవరికి డైరెక్ట్ రాష్ట్రపతి గారికి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇలా అనుకోకుండా జరిగింది, సో సంథింగ్ ఏదైనా ఒకటి వాళ్ళు అర్జీ పెట్టుకుంటారు. అది జెన్యూన్ అయితే మ్యాక్సిమం వారికి క్షమాభిక్ష పెడతారండి. ఓకేనా. అంతెందుకండి, 26/11 హంతకులు ఉన్నారు కదండి, కసబ్ కదా, అతను కూడా క్షమాభిక్షకు అర్జీ చేసుకున్నాడండి. వెంటనే దాన్ని రాష్ట్రపతి గారు తిరస్కరించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరికి ఉందని అర్థం? మరి ఉరిశిక్ష క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతి గారికి ఉంది. ఓకే, మరి గవర్నర్కి ఏమైనా అధికారాలు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఏంటి? ఉరిశిక్ష తప్ప మిగతా వాటిని శిక్ష తగ్గించడము అలాంటివి అయితే ఉంటాయండి. ఉరిశిక్ష విషయంలో గవర్నర్కి అధికారం ఉండదు. కానీ సో లైఫ్ టైం ప్రిజర్వ్మెంట్ పడుతుంది కదా అండి, జీవిత ఖైదు, దాన్ని తగ్గించడము, సో అలాంటివి అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ఏ రోజున లాంఛనప్రాయంగా అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి,
1945 అక్టోబర్ 24వ తారీఖు. ఈ అక్టోబర్ 24వ తారీఖుని మనము అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. ఐక్యరాజ్య సమితిలో ప్రజెంట్ 193 సభ్య దేశాలు ఉన్నాయి. 2 దేశాలు మాత్రము పరిశీలక హోదాలో ఉన్నాయి. ఒకటి వాటికన్ సిటీ, రెండవది సౌత్ సుడాన్. ఈ 2 దేశాలు కూడా పరిశీలక హోదాలో ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ వన్, సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విలియం బెంటిక్ అండి. మరి సతీ సహగమనాన్ని నిషేధించాలి అని దానిపైన పోరాటం చేసిన ప్రముఖ అభ్యుదయవాది సంఘ సంస్కర్త ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశబంధు అనే బిరుదు ఎవరికి కలదు? దేశబంధు చిత్తరంజన్ దాస్కి మరి దేశబంధు అనేటువంటి బిరుదు కలదు. దేశబంధు మరియు దీనబంధు ఈ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేశబంధు అంటే చిత్తరంజన్ దాస్ గారు, దీనబంధు అంటే సిఎఫ్ ఆండ్రూస్ అండి. దీనబంధు, ఓకే, దీనబంధు గుర్తుంచుకోవాలి. ఈ రెండింటికి తేడా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు వీటికి. నెక్స్ట్ వన్, భారతదేశపు సరిహద్దు పొడవు ఎంత? 7వది ఆప్షన్ 4 అండి, 15,200 అండి. ఇక డైరెక్ట్ మనల్ని భారతదేశపు సరిహద్దు పొడవు ఎంత అని అడిగారు. అంటే 15,200 అన్ని కలుపుకొని భారతదేశ భూభాగం ఏదైతే ఉందో అంతా కలిపి 15,200. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉమ్మడి సరిహద్దు గల దేశాల సంఖ్య ఎంత? భారతదేశంతో ఉమ్మడి సరిహద్దు ఎన్ని దేశాలతో ఉంది? 8వది ఆప్షన్ 2 అండి, 7 దేశాలతో ఉందండి. మనకి 7 దేశాలతో. ఇంపార్టెంట్. ఆ 7 దేశాలతో ముఖ్యంగా పాకిస్తాన్తో, ఓకేనా, చైనాతో, ఈ 2 దేశాలతో సరిహద్దు విషయంలో ఇప్పటికీ కూడా మనకు గొడవలు అవుతూనే ఉన్నాయి. మిగతా దేశాలతో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి, ఓకేనా. మొన్న ఈ మధ్య నేపాల్ను కూడా చైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందండి, ఓకే, కానీ మళ్ళీ సద్దుమణిగింది అదైతే. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క సగటు జనసాంద్రత ఎంత? సగటు జనసాంద్రత. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 324. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్, గోదావరి కృష్ణా నదులు ఏ పర్వతాల్లో ఉద్భవిస్తున్నాయి? గోదావరి మరియు కృష్ణ. ఆన్సర్ ఆప్షన్ 4 సహ్యాద్రి పర్వతాలు. ఎక్కడున్నాయండి ఇవి సహ్యాద్రి పర్వతాలు? మరి మహారాష్ట్రలో ఉన్నాయండి సహ్యాద్రి పర్వతాలు. తూర్పు కనుమల్లోనే ఉంటాయండి ఇవి, ఓకే. తూర్పు కనుమల్లోనే సహ్యాద్రి పర్వతాలు. ఇక్కడ పర్వతాలు అని అడిగారు కాబట్టి సహ్యాద్రి కొండలు అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. త్రయంబకేశ్వరం అనేటువంటిది ఉంటుంది, అక్కడి నుంచి ఉద్భవిస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బియాస్ పథకం అండి, బియాస్. నెక్స్ట్ వన్, అరేబియా సముద్రపు రాణి అని పిలువబడే ఓడరేవు పట్టణము ఏది? ఆన్సర్ కొచ్చిన్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. ఇక్కడ కేరళ ఉంటుంది కదండి. కేరళలో మరి యొక్క సముద్రపు రాణి, అరేబియా సముద్రపు రాణి పిలువబడే కొచ్చిన్ అనేది ఉంటుందండి, ఓకేనా. ఇక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో ఒక 10 కిలోమీటర్స్ ముందే వీరు ఇంజన్ ఆపేస్తారండి, తెలుసా. ఇంజన్ ఆపేయడం వల్ల, ఇంజన్ ఆపేస్తే అలల ద్వారా అది తీరానికి వస్తుంది, డైరెక్ట్ పోర్టుకి వస్తుంది, తెలుసా. అందుకే దీన్ని అరేబియా సముద్రపు రాణి అంటారు. ఎందుకంటే అక్కడ అలల ఉధృతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనకి ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, జీలం నది ఒడ్డున ఉన్న నగరము క్రింది వాటిలో ఏది? జీలం. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనగర్ అండి, శ్రీనగర్. జమీందారీ వ్యవస్థను ప్రోత్సహించిన ప్రభువు ఎవరు? అంటే గవర్నర్ జనరల్ ఎవరని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ కార్న్వాలిస్. ఎవరు? లార్డ్ కార్న్వాలిస్. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 15వది ఆప్షన్ 2 అండి, 2వ పంచవర్ష ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏంటి అంటే వ్యవసాయ రంగానికి, ప్రాథమిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రెండవ పంచవర్ష ప్రణాళిక ఏంటి? పారిశ్రామిక రంగము లేదా ద్వితీయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్ వన్, క్రింది పంటలలో ఏది వేసవి పంట?
16వది ఆన్సర్ ఆప్షన్ 3 మొక్కజొన్న వేసవి పంటగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వే మండలం ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? దక్షిణ మధ్య రైల్వే అండి. ఆన్సర్ సికింద్రాబాద్. సో మొత్తము 18 రైల్వే జోన్స్ అయితే ఉన్నాయండి మన భారతదేశంలో ప్రజెంట్. అయితే లాస్ట్ క్వశ్చన్లో నేను లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను. మరి 17 ఉన్నటువంటి దానికి ప్లస్ ఒకటి కలిపారు. మరి ఆ ఒకటేంటి? 18వది రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటి అంటే మరి విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు దాన్ని. వైజాగ్లో అయితే ప్రారంభించడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశంలో అమలులో ఉన్న పౌరసత్వము ఎటువంటిది? ఏంటండి? ఏక పౌరసత్వం మాత్రమే ఉంది భారతదేశంలో. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశంలో కంప్లీటెడ్ 8వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 1992 నుంచి 97 మధ్య మరి 8వ పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన అర్హత వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 25 ఇయర్స్ ఉంటే సరిపోతుందండి. 25 ఇయర్స్ ఉంటే లోక్సభకు అర్హులు, 25 ఇయర్స్ ఉంటే ప్రధానమంత్రిగా కూడా అర్హులు. అంతే కదండి, లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యుల నుంచే ఎవరైనా ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. సింపుల్. ఓకే, మరి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించినటువంటి మొట్టమొదటి ప్రధాని అండి, తెలుసా? స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించినటువంటి ప్రధాని. ఓకే, నెక్స్ట్, శాశ్వత సభ అని దేనిని అంటారు? దేన్ని అంటారండి? రాజ్యసభని శాశ్వత సభ అంటారు. ఎగువ సభ అంటారు. ఓకే, పెద్దల సభ అని కూడా అంటారు. ఓకే, సో ప్రతి ఎగ్జాక్ట్లీ అంటే దీనికి రిటైర్మెంట్ అనేది ఉండదండి. అంటే రాజ్యసభ సభ్యులు ఎవ్రీ 6 సంవత్సరాలకు ఒకసారి అంటే వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు అండి, సింపుల్గా చెప్పాలంటే. లోక్సభకి 5 సంవత్సరాలు, రాజ్యసభకి 6 సంవత్సరాలు. ఓకే, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి 2/3 వంతు సభ్యులు వెళ్తుంటారు, కొత్త వారు వస్తూనే ఉంటారు. ఇది ఒక ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఇది శాశ్వతమైనది. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ లేదా అధికరణ దేనికి చెందినది? 356. 22వ ఆప్షన్ 1 రాష్ట్రపతి పాలన అండి. ఓకేనా, 356 రాష్ట్రపతి పాలన. నెక్స్ట్, మన దేశంలో శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన కూడా ఉందని పేర్కొన్నవారు ఎవరు? 23 ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వయం సమృద్ధికి సరిపడే ఖనిజము. దేశంలో స్వయం సమృద్ధిగా సరిపడే ఖనిజము అంటే ఏది మనకు కంప్లీట్గా మనకు చాలినంత ఉంది అని అర్థము. ఆప్షన్ 3 ఇనుప ధాతు ఉందండి భారతదేశంలో. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏంటి? 25 ఆప్షన్ 4 ద్రాస్ సెక్టార్. ప్రపంచంలో 60% అగ్నిపర్వతాలు ఎక్కడ సంభవిస్తుంటాయి? 60% అగ్నిపర్వతాలు ఎక్కడున్నాయి? సింపుల్. ఆప్షన్ 1 పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో. రాష్ట్రపతి తన రాజీనామాని ఎవరికి సమర్పిస్తారు? ఆప్షన్ 4 ఉపరాష్ట్రపతికి సమర్పించడము జరుగుతుంది. నెక్స్ట్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఎన్నండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. అందరూ కూడా గమనించాలి. స్టార్టింగ్లో 8 ఉండేది. ఓకే, నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మధ్యప్రదేశ్ రాజధాని ఏంటండి? భోపాల్. మరి భోపాల్లోనే ఉందా ఇది? లేదు. ఎక్కడ ఉంది మరి? జబల్పూర్లో ఉంటుంది. ఓకే, జబల్పూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. ఒడిషా ఉందండి. ఓకే, ఒడిషా యొక్క రాజధాని ఏంటి? భువనేశ్వర్. కానీ భువనేశ్వర్లో ఉందా హైకోర్టు? లేదు, కటక్లో ఉంటుంది. ఓకే, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పదవి ఎన్నికకు గరిష్ట వయస్సు ఎంత? గరిష్టము ఉందా అండి ఏమైనా? ఏమీ లేదండి, ఎంత ఏజ్ ఉన్నా చేయొచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 26 జనవరి 1950. ఏ దేశంలో నర్గీస్ అనేటువంటి తుఫాను సంభవించి దాదాపు 1,00,000 మందికి పైగా మరణించారు? ఆప్షన్ 1 బర్మాలో అండి. తుఫానులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ. వాతావరణ అస్థిరత, అల్పపీడనము, వేడి సముద్రాలు అన్నీ కూడా కారణమే. నెక్స్ట్ వన్,
ఫస్ట్ ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ 34 ఆప్షన్ 4 2006 నవంబర్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత్లో అతి తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతము ఏది? 35 ఆప్షన్ 1 అండి, దక్షిణ భారతదేశం. ఎందుకండి, దక్షిణ భారతదేశం అంతా కూడా దక్కన్ పీఠభూమిలో ఉందండి. అందుకే భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటంటే ఆ హిమాలయాలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అండి. ఓకే, అక్కడ చాలా తీవ్రం. నెక్స్ట్ వన్, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి? 36 ఆప్షన్ 2 అండి. 7.5 దాటిందనుకోండి ఇక సునామీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఏ సముద్రంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 1 హిందూ మహాసముద్రంలో. హరికేన్లు ఎక్కడ సంభవిస్తాయి? 38 ఆప్షన్ 4 ఉత్తర అట్లాంటిక్ సముద్రం. 1940 అక్టోబర్ 17న వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యక్తిగత సత్యాగ్రహము 39 ఆప్షన్ 4 అండి, ఆచార్య వినోబా భావే. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. నెక్స్ట్ వన్, దయానంద సరస్వతి అసలు పేరు ఏంటి? ఏంటండి? మూలశంకర్. లేదా మూలశంకర్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, హోమ్ రూల్ ఉద్యమంతో సంబంధం లేని నాయకుడు ఎవరు? హోమ్ రూల్ ఉద్యమంతో ఆప్షన్ 1 మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధమే లేదండి. ఓకేనా. హోమ్ రూల్ మూమెంట్తో బాలగంగాధర్ తిలక్ అండ్ బీసెంట్ మెయిన్ పర్సన్స్. అదేవిధంగా బిపిన్ చంద్ర పాల్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వరదలకు సంబంధించిన కమిటీ ఏది? ఆప్షన్ 4 పైవన్నీ. ఎంకే శర్మ కమిటీ, ఆర్ రంగాచారి కమిటీ, కేస్కర్ కమిటీ. నెక్స్ట్ వన్, విపత్తుకు మొదటగా స్పందించేది ఎవరండి? ఎవరు స్పందిస్తారు? ఆప్షన్ 2 ఇరుగు పొరుగు వారు స్పందించడం జరుగుతుంది. అంతే కదా అండి. నెక్స్ట్ వన్, విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీ చైర్మన్ ఎవరు? తొలి కమిటీ చైర్మన్ 44 ఆప్షన్ 3 జేసీ పంత్. బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం ఏంటి? ఏం ఉపయోగిస్తారు? సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది? 46 ఆప్షన్ 3 అండి, వారణాసిలో ఉంది. నీరు ఎలాంటి అయస్కాంత పదార్థము? నీరు ఆప్షన్ 1 డయా, పారా, ఫెర్రో అని 3 ఉంటాయండి. ఫెర్రో అంటే ప్యూర్ అయస్కాంతం అండి ఇది. ఓకేనా. ఫెర్రో పదార్థాలు అంటే విద్యుత్ అయస్కాంతానికి ఆకర్షించబడేటువంటివి కంప్లీట్గా 100%. పారా అంటే పాక్షికంగా. ఇక డయా అంటే అస్సలే అయస్కాంతత్వము ఉండదు అని అర్థము. నీరు, చెక్క, గాలి, ఓకే, అలాంటివి. నెక్స్ట్ వన్ చూద్దాం. ధ్వని ద్వేణిలో అధికంగా ఉంటుంది. ధ్వని అనేది ఎందులో అధికంగా ఉంటుంది అని అర్థము. 48వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఘన పదార్థాలలో అత్యధికంగా ఉంటుంది. న్యూటన్ మొదటి గమన నియమము దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 జడత్వము. బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? కార్బోనేట్లయితే ఉపయోగిస్తారు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో మరి కంటిన్యూస్గా క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తున్నానండి మీకోసము. తప్పకుండా చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. బాయ్.